హిందూ సమాజంలో సనాతన ధర్మవారధి ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన హిందూ సమాజంలో విష్ణు సహస్రనామ పారాయణలు సామూహికంగా జరుగుతాయని సంధానకర్తలు మిర్తిపాటి వెంకటరామయ్య, చిట్టాప్రగడ రాధాకృష్ణులు తెలిపారు. స్థానిక టీనగర్లో ఉన్న హిందూ సమాజంలో ఆహ్వాన పత్రాన్ని నగర ప్రముఖులు న్యాపతి సుబ్బారావు, ఆధ్యాత్మికవేత్త మంచిరాజు హేమలత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గురువులు కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి ప్రవచనం చేస్తారు. కుల, మత, వర్ణ, లింగ, వయోభేదం లేకుండా ఈ పారాయణ చేస్తారు. ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, ఇతర నగర ప్రముఖులు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు ఈ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, ఆధ్యాత్మిక పరురాలు పెద్దమల్లు వాగ్దేవి, గుడిపూడి గౌతమ్, హారే శ్రీనివాస్ భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కల్వకొండ చిత్తరంజన్ దాస్ స్మారక సేవ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్, హైదరాబాద్ ఆర్గనైజేషన్ సనాతన ధర్మవారధి అనే పేరు మీద ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఆ భాగ్యం మనకి రాజమండ్రి వాసులకు కూడా దక్కేలాగా ఈ సహస్ర గల విష్ణు లలిత సహస్రనామ పారాయణం అన్నది రేపు ఫిబ్రవరి 23వ తారీఖు ఏదైతే చాలా ప్రముఖమైన ప్రదేశమో, ఈ ఆంధ్ర భీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు గారు ఏర్పాటు చేసిన ఈ హిందూ సమాజంలో జరగడం చాలా ముదావహం. దీనికి వర్ణ వర్గ భేదం లేకుండా అందరూ వచ్చి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రముఖులు మిత్తిపాటి వెంకటరామయ్య గారు దీనికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చిట్టాప్రగడ రాధాకృష్ణ గారు మరొక అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. అనేక ఆర్గనైజేషన్ సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా రేపు 23వ తారీఖున చేయాలని చెప్పి నగర ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ